ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో అందరూ ఖచ్చితంగా ఆడవారు చూడాల్సిందే. గడపకి పసుపు రాసి కుంకుమ బెట్టు పెట్టే ప్రతి స్త్రీ తప్పక ఈ వీడియో చూడాలి. చాలామంది స్త్రీలు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమలు రాస్తూ ఉంటారు. కొంతమంది కేవలం మంగళవారం, శుక్రవారం రోజుల్లో మాత్రమే రాస్తారు. ఇంకొంతమంది అది కూడా అస్సలు చేయరు. పండుగలకు, పబ్బాలకు మాత్రమే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడుతూ ఉంటారు. ఇలా గడపకు పసుపు కుంకుమను రాయడం వలన సూక్ష్మ రూపంలో ఉన్న క్రిములు చనిపోతాయని మన అందరికీ తెలిసిన విషయమే. కానీ గడపకు పసుపు కుంకుమలు రాయడం వెనుక మనకి ఎన్నో తెలియని ఉపయోగాలు ఉన్నాయి. మరి ఆ ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. గడపకు భక్తిగా పసుపు రాయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. పసుపు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా వాటన్నిటినీ కూడా నివారణ చేస్తుంది. గడపకు పసుపు, గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఉంటుంది. గడపకు పసుపు రాస్తే ఆ ఇంట్లోకి ఎప్పుడు అదృష్టం నడుచుకుంటూ వస్తుంది. గడపకు పసుపు రాసి సాంప్రదాయం పాటించే ఇంట్లో పిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది. సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి వరుడు వస్తాడు. మనసు అర్థం చేసుకునేవాడు, అలాగే మంచి అలవాట్లు ఉన్న వ్యక్తి, ఎప్పుడు విడిపోనివాడు వస్తాడు. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే గృహిణి యొక్క భర్త ఎప్పుడూ కూడా కష్టపడడు. ఇలాంటి ఇళ్లల్లో ఆదాయం బాగుంటుంది, సుఖ సంతోషాలు ఉంటాయి. అలాగే ఆ ఇల్లు స్వర్గ సౌఖ్యాలతో ఉంటుంది. పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి కుటుంబానికి మంచి ఉన్నత స్థితిని తెస్తారు. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టినట్లయితే తల్లులకు కూతురు లాంటి కోడళ్ళు, కొడుకు లాంటి అల్లుళ్ళు వస్తారు. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే లక్ష్మీప్రదం. గుమ్మానికి పసుపు రాయడం వలన మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా బయటికి వెళ్ళినప్పుడు పసుపు మన కాళ్ళకు అంటుతుంది. ఆ పసుపులోని యాంటీబయాటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్ళను శుద్ధి చేస్తుంది. ఆ కాళ్ళలోనే అనేక రకాల సూక్ష్మజీవులను ఈ పసుపు దూరం చేస్తుంది. గడపకు పసుపు రాసే సాంప్రదాయం ఉన్న ఇళ్లల్లో పిల్లలు చెప్పిన మాట వింటారు, వృత్తి పదంలో నడుస్తూ ఉంటారు. ఇలాంటి ఇల్లు సుఖ సంతోషాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుంది. గుమ్మానికి పసుపు రాయడంతో పాటు మామిడి తోరణాలను కూడా కట్టడం వలన మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి. ఇలా హిందూ సాంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి. గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు జారి పడిపోతే ఏదైనా చెడు జరుగుతుందేమోనని చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు. పసుపు కుంకుమలు జారి పరిపోటన నేల మీద పడిపోతే భూదేవికి ఆ పసుపు కుంకుమను సమర్పించినట్లు భావించాలి. అలాగే భూదేవికి కూడా పూజ చేసినట్లు కూడా భావించాలి. అప్పుడప్పుడు మెయిన్ డోర్ మీద పసుపు నీటిని చల్లడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి పసుపును గురుగ్రహానికి, సౌభాగ్యానికి, సంపదలకు, అదృష్టానికి ప్రత్యేకంగా చెబుతారు. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన గురుశక్తులు ఇద్దరు కూడా మనకు అనుకూలంగా మారి సంపద లభ్యమవుతాయి. ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇలా గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన తర్వాత ఇంటి ముందు
ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళదు. అలాగే ముగ్గులు పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది. అదేమిటంటే, కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక గురువుగారు ఉన్నారు. ఆ గురువుగారికి లేక లేక పుట్టిన ఒక కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు. పుత్రశోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేస్తాడు. అప్పుడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆ గురువు తన కుమారుణ్ణి బ్రతికించమని కోరుతాడు. బ్రహ్మదేవుడు నీతో సహా రాజప్రజలందరూ వాకిళ్ళు ఈడ్చి శుభ్రం చేసి ఇంటి ముందల రంగువల్లలు తీర్చిదిద్దమని చెప్తాడు. గురువు ఈ విషయం రాజుతో చెప్పగా రాజు ఆజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిళ్ళు ఈడ్చి వారికి నచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు. గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు. దాంతో అది చూసిన బ్రహ్మ సంతోషించి అతని కుమారుణ్ణి బ్రతికిస్తాడు. అప్పట్నుంచి రాజ్య ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఈడ్చి ముగ్గులు వేయడం అలవాటుగా చేసుకున్నారు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు. ముగ్గు వేసే పొడిని ముగ్గు పొడి అని కూడా అంటారు. పుల్ల ముగ్గుతో బియ్యపిండితో లేదా రెండూ కలిపిన మిశ్రమంతో కూడా రంగవల్లి వేస్తారు. ముగ్గు వేసేదానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీసి అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం. అలా ఆ గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని, అలాగే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కొందరు రోజు ముగ్గులు వేయలేక పెయింటింగ్ వేసేస్తూ ఉంటారు. కానీ దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకు ఆ రోజు బియ్య పిండితో లేదా ముగ్గు పిండితోనో వాకిలి ముందు ముగ్గును పెట్టాలి. అప్పుడే అది ముగ్గు అవుతుంది. అలాగే దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరిస్తుంది. తద్వారా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. అప్పటి రోజుల్లో సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లు తిరిగి భిక్షం అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు. అడుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్లకు వెళ్ళి అడుక్కునేవారు కాదు. ఏ ఇంటి ముందైతే ముగ్గు లేదు అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించిన వారికి శ్రద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గులు వెయ్యరు. శ్రద్ధకర్మ పూర్తి అయిపోయిన వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గుని వేస్తారు. తద్వారా వారు ఆరోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతారు. ఇంటి ఎదురు గుమ్మానికి లక్ష్మీ ద్వారం అని అంటారు. ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం. అందుకని గుమ్మంను అస్సలు తొక్కవద్దు. అలాగే గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు హిందూ సాంప్రదాయ పద్ధతిలో గుమ్మం అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరి సంపదలతో వర్ధిల్లుతుంది. పసుపు గుమ్మానికి రాసే సంప్రదాయం మనకు పల్లెటూరులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పట్టణాల్లో అపార్ట్మెంట్ సంస్కృతంలో ప్రధాన గుమ్మానికి తప్ప ఇక్కడ గదులకు గుమ్మాలే సరిగా కనపడవు. ఆఖరకు గదులు కూడా చాలా ఇరుగ్గానే కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే గదులు ఇరుకు, పైగా వాటి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది. కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మం ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి. గడపకు పసుపు, గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి. పల్లెటూరులో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒకటే కాదు, ఆ ఇంట్లోని ఏ గదికైనా గుమ్మాలు తప్పనిసరిగా ఉంటాయి. గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది. అలాగే వేదాలు లేని నోరులాగే ఉంటుంది. అందుకని తప్పకుండా గడప అనేది ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ఇకపోతే ఇంటి గుమ్మం ముందు పొరపాటును కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదు. అలా పెట్టారంటే మీ భర్త ప్రాణాలకు హాని కలుగుతుంది, మృత్యు దోషాలు కలుగుతాయి. ఇక ఆ ఇంటి యజమాని ఏ పని చేసినా
కలిసి రాదు. మీరు ఆర్థికంగా చాలా నష్టపోతారు. అలాగే మీ ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి. ఇంట్లోని పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. డబ్బంతా ఖర్చయిపోతుందని వాస్తుశాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి ఇంటి గుమ్మం ముందు అసలు పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలంకారంలో భాగంగా గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది. ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకున్నా సరే, కానీ తప్పనిసరిగా గృహ సింహద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి. గుమ్మం ఉన్నప్పుడే ఆ గుమ్మాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాము. ఆ గుమ్మంను పసుపు, కుంకుమ, బియ్యం పిండితో అలంకరించుకుంటూ ఉంటాము. ఇక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజలు ముఖ్యమైనవి 2. అందులో మొదటిది ఇలవేలుపును కొలుచుకోవడం, రెండవది ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయడం. ఇంటి గుమ్మాన్ని సింహద్వారం, లక్ష్మీ ద్వారం, ద్వారలక్ష్మి అని అంటారు. ఈ గుమ్మంకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం చాలామందికి తెలిసిందే. అలా ఎందుకు చెయ్యాలో తెలియకపోయినా పెద్దవాళ్ళ నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు. గుమ్మానికి తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పలుకుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు, దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం. ఎటువంటి అమంగళం ఈ గుమ్మం దాటి లోపలికి రాకూడదని కోరుకోవడం. అలాగే ఇంటికి శ్రీరామ రక్ష. అందుకనే గుమ్మానికి పసుపు, కుంకుమలతో అలంకరించమని పండితులు చెబుతున్నారు. రోగాలను దరిచేరకుండా మన ఇంటికి అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటున్నారు మన వాస్తు పండితులు. ప్రతిరోజు తప్పకుండా గుమ్మాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామరక్షగా కాపాడుతుంది. అంతేకాదు, గడపకు ప్రతిరోజు పసుపు, కుంకుమ రాస్తే చాలా మంచిది. ఇలా రాయడం వలన మన కాళ్ళ ద్వారా వచ్చే ఎన్నో వేల సూక్ష్మజీవులు గుమ్మం దగ్గరే చచ్చిపోతాయి. కనుక సింహద్వారం గడపను ఎప్పుడూ కూడా పవిత్రంగా చూసుకోవాలి. అయితే ఈ సింహద్వారం గడప దగ్గర కొన్ని వస్తువులను పెడితే ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెప్తున్నారు. కొన్ని వస్తువులను సింహద్వారం దగ్గర పెడితే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. సింహద్వారం చాలా పవిత్రమైంది. సింహద్వారం నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని చెప్తారు. మరి అలాంటి సింహద్వారం దగ్గర అసలు ఈ పనులు చేయకూడదు. అవి ఏమిటంటే, తెలిసి తెలియక అలాంటి పనులు సింహద్వారం దగ్గర అస్సలు చేయకూడదు. అలా చేస్తే మీకు అంతా దరిద్రమే చుట్టుకుంటుంది. మరి ఆ సింహద్వారం దగ్గర ఏమేం పనులు చేయకూడదంటే, మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర ఎంతో పవిత్రంగా ఉంచాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటి ప్రధాన ద్వారానికి లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చెయ్యకూడదు. అలాగే ఇంటి గుమ్మం దగ్గర గోళ్ళు కత్తిరించుకోకూడదు. చాలామంది గుమ్మం మీద కూర్చొని పూలమాలలు కడుతూ ఉంటారు. అలాగే తల దూకుంటూ ఉంటారు. కానీ పొరపాటును కూడా గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. అసలు గుమ్మం మీద కూర్చోవడమే పెద్ద తప్పు. ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. చాలామంది ఆడవారు కూర్చోవడానికి పీట లేదని గుమ్మం మీద కూర్చొని చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇది వారి బద్ధకానికి ప్రతీక. ఎప్పుడైతే మనిషిలో బద్ధకం పెరుగుతుందో అప్పుడే వారి పతనం మొదలవుతుంది. కాబట్టి గుమ్మం విషయంలో పొరపాటును కూడా ఈ తప్పులు చేయవద్దు అని మన పండితులు చెప్తున్నారు. అలాగే చాలామందికి ఉన్న అలవాటు ఏమిటంటే, గుమ్మం ఎదురుగా లేదా దగ్గర చెప్పులు పెడుతూ ఉంటారు. కానీ ఇలా అస్సలు పెట్టకూడదు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేసి ఇంట్లోకి వెళితే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతుంది. అందుకని గుమ్మం ఎదురుగా చెప్పులు ఎప్పుడూ వదలద్దు. మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే చాలామంది స్త్రీలు గుమ్మం దగ్గర కూర్చొని అన్నం తింటూ ఉంటారు. అలా తినకూడదు. అందులోని గుమ్మం దగ్గర కూర్చొని మాంసాహారం అస్సలు తినకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది.
కొంతమంది ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్ కూడా పెడుతూ ఉంటారు లేదా వేలాడదీస్తూ ఉంటారు. అలా పెడితే లక్ష్మీదేవి అసలు మీ ఇంటికి రాకపోగా మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి గడప దగ్గర ఈ పనులు అస్సలు చేయవద్దు. ఈ వస్తువులు అస్సలు పెట్టవద్దు. అలాగే గడపకు ఎదురుగా వేసే డోర్ మ్యాట్లు కూడా మురికి పట్టి ఉండకూడదు. అలా ఉంటే గడప దాకా వచ్చి తిరిగి లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోకి అస్సలు రాదు. కనుక డోర్ మ్యాట్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా మీరు సింహద్వారం ముందు వేసే డోర్ మ్యాట్లు బ్లాక్ కలర్లో ఉండకూడదు. రెడ్ లేదా గ్రీన్ కలర్లో ఉంటే చాలా మంచిది. అలాగే సింహద్వారం పక్కన కానీ లేదా దగ్గరలో కానీ ఇంట్లో చెత్త వేసే డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉండకూడదు. ఇలా ఉంచితే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఆహ్వానించినట్లే. కొంతమంది మహిళలు గుమ్మంపై తలపెట్టి నిద్రిస్తూ ఉంటారు. అలా చేస్తే ఇంటి యజమానానికి గండం అని శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు. కనుక గుమ్మం మీద ఎప్పుడూ కూడా తలపెట్టి నిద్రించవద్దు. అలా చేస్తే చాలా పెద్ద దోషం జరుగుతుంది. చాలామంది గుమ్మం పక్కన చీపురు పెడుతూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. దానివల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి. పగిలిన వస్తువులను గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ధనమంతా కూడా తుడిచి పెట్టుకుపోతుంది. చిన్నపిల్లలు గడప మీద నిలబడి లేదా కూర్చొని ఏడవకూడదు. చాలామంది పిల్లలు గుమ్మంపై నిల్చొని ఏడుస్తూ ఉంటారు. మనం తరచూ చూస్తూనే ఉంటాము. ఈ పొరపాటు కూడా అసలు చెయ్యకూడదు. పిల్లల్ని వెంటనే చెప్పండి. ఆ పొరపాటున జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి ఇల్లాలిదే. ఇలా చిన్నపిల్లలు గడప మీద ఏడిస్తే ఇంటికి అరిష్టం జరుగుతుంది. ఇలాంటి పనులు గుమ్మం దగ్గర అస్సలు చెయ్యకూడదు. అలాగే గుమ్మం ముందు చాలామంది దిష్టి కోసం గుమ్మడికాయలు, కొబ్బరికాయలు లాంటివి కడుతూ ఉంటారు. కానీ అవి కుళ్ళిపోయినా వాటిని తీయకుండా అలానే వదిలేస్తారు. అలా కుళ్ళిపోయినా లేదా పాడైపోయిన దిష్టి గుమ్మడికాయలు గుమ్మం ముందర ఉంచకూడదు. ఎందుకంటే అలా ఉంటే ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఇంటి మెయిన్ డోర్ దగ్గర కుళ్ళిన దిష్టి గుమ్మడికాయలను, నిమ్మకాయలు మరియు కొబ్బరికాయలు లేకుండా చూసుకోవాలి. అలాగే వాటి ప్లేస్లో కొత్తవి కడుతూ ఉండాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది గుమ్మం దగ్గర చెంబుతో నీళ్లు పెడుతూ ఉంటారు. లక్ష్మీదేవి తన ఇంటికి వస్తుందని భావించి అలా పెడుతుంటారు. కానీ అలా పెడితే నీటిని 3 రోజులకు ఒకసారి మాత్రమే పెట్టాలి. ప్రతిరోజు పెట్టడం అంత మంచిది కాదని పండితులు చెప్తున్నారు. గుమ్మానికి ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సింహద్వారాన్ని అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి. అప్పుడే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.